ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వచ్చేసి చిన్న రెసిపీ చెప్తున్నానండి. అదే మీకు తెలిసిపోయే ఉంటుంది. ఆల్రెడీ రోల్లో దంచుతున్నాము జీలకర్ర. చూడండి, ఒక స్పూన్ జీలకర్ర వేసి దంచేస్తున్నాం. చిన్న రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. సో వెల్లుల్లిపాయ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు. వెల్లుల్లి కారం చేస్తున్నానండి. అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి వెల్లుల్లి వల్ల. సో జీర్ణ వ్యవస్థ కానీ ఎవరైనా కానీ బాగా అసలు ఎంత ఆరోగ్యం బాగాలేని వాళ్ళైనా ఇది తింటే చాలా బాగుంటుందండి. కారం అని స్కిప్ మాత్రం చేయకండి. వెల్లుల్లి జీలకర్ర వేసాం కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. సో ఇప్పుడు ఉప్పు కారం కూడా తగినంత వేసేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. సో ఈ పేస్ట్ చేసేసుకొని మీరు ఇలానే సో ఈ పేస్ట్ అండి, వెల్లుల్లిపాయ పేస్ట్లో మనము నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇలా ఒట్టిగైనా తినచ్చు నెయ్యి వేసుకొని, లేదా నూనె వేసుకొని తినేయచ్చు. అలా నచ్చని వాళ్ళు ఇలా తాలింపు వేసుకోవచ్చండి. తాలింపు చూడండి, తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని ఆయిల్లో ఇది ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక 4 ఎండుమిర్చి వేసేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలని వేసేసుకోండి. సో ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయ పేస్ట్ చేసాం కదండి. ఫస్ట్ ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేయాలి. వెల్లుల్లి కారం. సో మీరు ఒట్టిగా కూడా తినచ్చు, ఇలా కూడా తినచ్చండి. 2 విధాలుగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.